చూడండి ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళతో ఈ యొక్క స్వాగత గోపురంని నిర్మించారు. ఎత్తైనటువంటి చాలా బలంగా ఉన్నటువంటి స్తంభాలు, మన రాయితో చెక్కినటువంటి స్తంభాలను ఉపయోగించి ఈ యొక్క స్వాగత తోరణాన్ని నిర్మించారు. మనం అలాగే కొంచెం ముందరికి వెళ్తే దేవాలయం కనిపిస్తుంది. చూడండి, అదే ఇప్పుడు ఈ దేవాలయం అంతా కూడా పాడుపడినట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా భక్తులు ఎవరు రాకపోవడం చేత ఇంకా ఈ ఆలయం కూడా కొంచెం పాడుపడడంతో ఇక్కడ భక్తులు కూడా పెద్దగా వచ్చేటువంటి అవకాశాలు లేవు. కానీ మనం అయితే వెళ్ళి చూద్దాం. చూడొచ్చు, ఇక్కడ మనకి ఒక మండపం అయితే కనిపిస్తుంది. మండపానికి ఇలా మెట్లతో మనం అయితే ఎక్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ రాయితో చేసినటువంటి స్తంభాలు. ఇక్కడి నుంచి చూస్తే మనకి చరికొండ చెరువు అయితే, యాక్చువల్లీ చరికొండ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పేరు. పూర్వకాలంలో చరికొండకు చరిగొండ అనే పేరుండేది. అయితే అది ఎలా తెలుస్తుందంటే, చరిగొండ గ్రామానికి చెందినటువంటి ధర్మన్న తను ఏం చేశాడంటే, చరికొండ చిత్రభారతం అనేటువంటి ఒక కావ్యాన్ని రాసిండు. ఆ చిత్రభారతంలో ఈ యొక్క ఆలయము రేంచర్ల పద్మనాయక వంశస్థులైనటువంటి రాజులు 1400 నుండి 15వ శతాబ్ద కాలంలో ఈ ఆలయం నిర్మించినటువంటి ఒక ఇక్కడున్నటువంటి శాసనాల ద్వారా, అంటే మనకి చరికొండలో ఉన్నటువంటి శాసనాల ద్వారా మనకైతే తెలుస్తుంది. చూడొచ్చు, మనం ఆలయం లోపలికి వెళ్తే ఇలా మనకు మొత్తం రాతి స్తంభాలతోటి ఈ ఆలయం అయితే నిర్మించింది. ఒక గొప్ప చారిత్రకమైనటువంటి కట్టడంగా మనం చెప్పొచ్చు. అయితే మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి చెరువు, ఈ ఏదైతే మనం స్వాగతం తోరణం ఉందో అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి అక్కడనే స్నానం చేసేవాడు అని ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అది ఈ దేవాలయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. చూడొచ్చు, మనకి శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా వెలిసినటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్. మనకు వేణుగోపాల స్వామి విగ్రహం మనం చూడవచ్చు. శ్రీకృష్ణుని విగ్రహం కూడా. కొంచెం మనం పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా దేవుడు నిజంగా లోపల వెలిసినట్టు ఉంది. నిజంగా అయినటువంటి దేవుడు ఇక్కడే ఉన్నట్టుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ మనకు పూజలు కానీ అలాంటివి పెద్దగా జరగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, తాండావాసులు అప్పుడప్పుడు వచ్చి మరి స్వామివారికి నివేదనలు చేస్తూ ఉంటారు. ఇది మండపం యొక్క పైకప్పు. చూడొచ్చు, మనకు ఎంతో అద్భుతంగా ఉంది. ఈ యొక్క మండపం యొక్క పైకప్పు చూస్తే మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయాలను మరి ప్రభుత్వాలు చర్య తీసుకుంటే మరి ఒక చారిత్రక కట్టడాలుగా మిగిలేటువంటి అవకాశమైనా ఉంటుంది. ఓకే, మా ఛానల్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.